మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కన్ను ఈ కూర ఆ కూర ఏరుకొచ్చి పెడుతుందట. పెడుతుంటే గునుగూర ముద్దుగుందట. తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ బాయిలింగ్. ఈరోజు వచ్చేసి మనము మల్సిలింగ్ అనే పద్ధతి మనము మీకు ఫస్ట్ బోద్దెలు కట్టినప్పుడు చూపించడం అయితే జరిగింది. కాకపోతే ఈరోజు ఏంటంటే మీకు ఇందులో వేసిన పంట కూడా మేము చూపించాలి కదా. చూపించకపోతే మీరు అనుకుంటారు కదా వీళ్ళు మామూలుగా ఫేక్గా తిరుగుతారని. నిజంగా ఏంటంటే ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం అవి కానీ మన వృత్తి మాత్రం పక్కా వ్యవసాయమే. ఆ రోజు మనం పెట్టించిన పొక్కలలో టమాటా అయితే వేసుకోవడం జరిగింది. టమాటాతో పాటు మేము కాకర తోట, దోస తోట కూడా ఆ రోజు బాబాయ్ చెప్పడం అయితే జరిగింది కదా. ఇదే అన్నట్టు దోస తోట ఎలా ఉంది, కాకర తోట ఎలా ఉంది అనేది మాత్రం మీకు చూపిస్తున్నాము. అయితే మనం మల్సిలింగ్ పొక్కలలో కొంచెం దగ్గర వేసుకున్నాం, ఎందుకంటే మనకు ఎక్కువ పంట రావాలన్నట్టు అయితే ఆ రోజు మీకు చూపించడం జరిగింది. ఇట్లా చేస్తే ఈ వైర్ అనేది మనకు చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రతి దానికి కర్రలు బాది ఆ సుదిలి దారాలు ఉంటాయి కదా, సుదిలి దారాలు కట్టే బదులు ఈ వైర్లు తీసుకుంటే తక్కువ రేటుకే మంచిగా ఇట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు తీగలు. అయితే తీగలు ఈ వైర్లు సన్నగా ఉన్నాయి కదా అంటే గాలం వైర్లు వెయిట్ అయినప్పుడు తెగుతుంది కదా అంటే పైన మనం ప్లాస్టిక్ వైర్ అనేది కూడా పెట్టడం అనేది జరిగింది. ఈ ప్లాస్టిక్ వైర్ పెట్టుకోవడంతో ఈ వైర్లు అనేది ఇట్లా ఉంటుంది అన్నట్టు, ఎక్కువ మనకు లాభంగా కల్పించి కింద అయితే పడనివ్వదు కూడా ప్లాస్టిక్ వైరు. అయితే కొంతమంది దండం తీగ వేసుకోవచ్చు. దండం తీగ అంటే మనకు గట్టి బెండింగ్ వైర్ అంటారు కదా, అది వేస్తాం అన్నట్టు. ఇది మనతో ఇప్పుడైతే ప్రజెంట్ కాకర తోట అనేది ఇలా ఉంది. అయితే మల్సిలింగ్ పద్ధతి ద్వారా ఏంటంటే ఇక్కడ మనము కలుపు అనేది మనకు ఉండదు ఎక్కువ. కలుపు ఈ బోదేగా చేస్తున్నాం కదా, ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. బాబాయ్ కూడా వస్తున్నారు. మరి వాళ్ళ బాబాయ్ అయితే మందు స్ప్రే చేస్తుండ్రు ఇప్పుడు ప్రజెంట్. అయితే బాబాయ్తో ఇక తర్వాత రోజు మాట్లాడదాం, రోజు వీడియోస్ అయితే చేద్దాం మనం. ఇప్పుడైతే బాబాయ్ పనిలో ఉన్నాడు కాబట్టి మనమే చెప్తున్నాం అన్నాడు. మనం ఇప్పుడు ఏంటంటే కలుపు చూడండి, కలుపు ఈ ప్లాస్టిక్ వేసిన దాని కింద కలుపు అనేది లేదు. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మొక్కలు కూడా చాలా మంచిగా ఉన్నవి అన్నట్టు. ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ కాకర తీగలే ఇవే కాకుండా బీర తీగలు కూడా ఒకసారి మీకు చూపించడం అనేది నేనైతే బీర తీగలు కూడా చూపిస్తాము. బీర తీగలు ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. అసలు వైర్ అనేది ఎలా ఉంది, ఎలా వేయాలి, ఇది మనకు వైర్లు కట్టడానికి రైతుకి మామూలుగా. ఇది ఎట్లా అంటే వైర్ అనేది ఇది మనం కట్ చేసుకుంటాం. ఈ వైర్ ఏంటంటే కేజీ లెక్క దొరుకుతుంది మనకు. ఎక్కువ కేజీ లెక్క తీసుకుంటే మనకు ప్రాఫిట్ ఉంటుంది. అయితే ఇది కూడా చాలామంది ఎక్కువ ఎట్లా వాడతారంటే వీటిని మామూలుగా ఇది మనం ఫార్మింగ్కి వాడుతున్నాం. మనోళ్ళు కొంతమంది ఇట్లా నీళ్లు కొట్టుకొస్తున్నప్పుడు చేపల కాడ వాటికి వీటికి పెడతారు కదా పెద్ద చేపలకు, ఆ చేపలకు కూడా గాలాలకు కూడా యూజ్ చేస్తారు అన్నట్టు. ఇట్లా ఇది వచ్చేసి ఇది కూడా మనకు కేజీ లెక్కనే దొరుకుతాయి అన్నట్టు. ఇది బెండింగ్ ఇట్లా 1 kg, ఇది కూడా కేజీ లెక్కనే దొరుకుతుంది మనకు. అయితే రేట్ అనేది రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న దాన్ని బట్టి రేటు ఉండేది. మన దానికి వచ్చేసి ఇది వచ్చేసి 1 kgకి వచ్చేసి ఎంత 300 రూపాయలు పడుతుంది, చాలా తక్కువ. అదే సుదిలి దారాలు అనుకో అది 120 రూపాయలు కేజీ ఉంటుంది. మళ్ళీ వచ్చేసి ఇట్లా ఉంటుంది అన్నట్టు. చూడండి వీటిని ఎట్లా చేస్తారంటే చిక్కుది కొస్త ఉంది మన చిక్కు పడకుండా. చూడండి ఇంత. అయితే దీన్ని మనము ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి సాఫ్గా చేసి ఇలా అంటే కొన్ని అంటే ఇట్లా కట్టుకోవాలి మనం. కింద ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది. ఎంత మంచిగా ఉంటుందో ఒకసారి చూడండి. ఇదేంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మనం ఇట్లా ఓపెన్ చేస్తాం. ఒక విధంగా పట్టుకోపోతే అట్లా అంతవరకు తీసుకుపోయి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఇది మిగిలింది అన్నట్టు అలాగనే వస్తుంది. మొత్తానికైతే ఇలా వస్తుంది. కట్ట కొండ బెండ్ అయితే ఇలా వస్తుంది మొత్తానికి. కాకపోతే మనం వచ్చేసి ఇలా కట్టుకోవాలి. ఇలా కట్టుకోవడంతో ప్రతి రైతు అయితే ఇదే పని చేయండి. ఎందుకంటే సుదిలి దారాలు అయితే వద్దు. సుదిలి దారాలు కట్టుకుంటాము, అవి ఏంటంటే కొన్నిసార్లు మనకు ఎక్కువ చిక్కిపోయే అవకాశాలు ఉంటాయి. చూడండి ఎట్లా ఉందో ఒకసారి మీరే చూడండి. ఇది చాలా బాగుంటుంది అన్నట్టు ఈ పద్ధతి. గాలం వైర్లు తెగవు, మ్యాక్సిమం తెగవు. ఎక్కువ వెయిట్ వేసినా కూడా తెగవు గాలం వైర్. ఇది ఇట్లా మనకు కేజీ లెక్క దొరుకుతుంది. మామూలుగా అయితే కేజీ ఇంకా తక్కువ రేటు కూడా ఉంటాయి, 250లో కూడా దొరుకుతుంది.
ఇది బాగుంటుంది, మంచిగా వాడండి రైతులు. ఈ పద్ధతి అయితే మనకు బాగుంటుంది, ఎక్కువ దిగుబడిని అయితే ఇస్తుంది. ఇప్పుడు మందు స్ప్రే మా బాబాయ్ అయితే ఆ మందుతో ఆ పంపుతో చేస్తుంది. కానీ ఇప్పుడు మనం కొన్ని మందు అయితే డ్రిప్ పైపులో కూడా కలపవచ్చు. మీకు డ్రిప్ పైపులో కలిపేది కూడా చూపిస్తాను. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది మొత్తం మల్చింగ్ పద్ధతి అయితే మల్చింగ్ పద్ధతి అయితే ఇలా ఉంది. అయితే ఈ బొద్దె లోపల అయితే కొంచెం గడ్డైంది, తీపించడం అనేది జరిగింది. ఇప్పుడు మనము బొద్దె చేసినాం కదా, బొద్దె కాడ అయితే కలుపు అనేది లేదు, బొద్దెకైతే కలుపు అనేది లేదు. కాకపోతే మధ్యలో కాలువలు ఎక్కువ ఉంది కదా, దీంట్లో కొద్దిగా కలుపు అయితే పీకించడం అనేది జరిగింది. అందుకే మీకు ఇంత నీట్గా అయితే కనిపిస్తుంది. అయితే మనకు అదే బొద్దె చేయకపోతే ఇంకెక్కువ కలుపులు అనేది వచ్చేది, ఎక్కువ కలుపులు మనకు అప్పటికి అంతా ఊకే కూలీలు ఎక్కువ పడతాను అన్నట్టు. దీనికి ఏముంది, ఇప్పుడు డైరెక్ట్ మనం పికాష్ పారతో కూడా చెక్కుకోవచ్చు మామూలుగా. ఇంకా మనం బీర తోటను అయితే చూపించబోతున్నాను నేను. బీర తోటను కూడా చూద్దాం రండి ఒకసారి. మొత్తం ఇప్పుడైతే మామూలుగా మొత్తం పూతలకు వచ్చేసింది అన్నట్టు. పూతకైతే వచ్చింది. పూత మన బీర తోటను కూడా చూపిద్దాం. బీర సాగు సేమ్ అదే వైరు. మళ్ళీ మీరు సుదిరి దారాలు కట్టని అవసరం లేదు, కర్రలు ముక్కలు కట్టాలి అవసరం చెప్తున్నాం కదా. బీర తీగలను కూడా వేసుకున్నాము. బీర తీగలు కూడా అదే వైరు, ఇదే విధంతో. అంటే మనము కాలువ బోదల్లో నుండి అయితే మనము కలుపు అయితే అయింది. కానీ మనం చేసుకున్న బొద్దెలు ఒకసారి చూడండి, క్లియర్గా ఒకసారి బొద్దెను అయితే చూడండి. ఈ పొక్కలలో అంటే ఇక్కడ 2 సీడ్స్ అనేవి మన నార వేస్తాం కదా టమాటా, అవి చనిపోయినాయి. ఇది చూడండి, ఈ మధ్యలో ఏమైనా మీకు కలుపు ఏమైనా కనిపిస్తుందా? ఇది ఇలా ఉంటుంది అన్నట్టు. ఈ బొద్దె ఉండటం వలన ఏర్లు కూడా లోపల పోయి స్మూత్గా చెట్లు అనేది ఎదుగుదల అనేది ఇలా కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది. ఇది పెట్టి మనం మామూలుగా 1 మంత్ అవుతుంది. అయితే మనం ఏంటంటే ఇక ప్రతిసారి చూపిస్తూ ఉంటే మనం ఊకే చూపిస్తూ ఉన్నా కూడా మీకు బోర్ అనిపిస్తుంది అన్నట్టుగా. ఇట్లా మళ్ళీ ఒకసారి ఏంటంటే ఇప్పుడు కాయలు తెంచుతున్నప్పుడే మాత్రమే మీకు వీడియోస్ అనేది మనం మళ్ళీ చేయగలుగుతాం. ఇలా మందు కూడా పిచికారి చేసినాం కదా, మందు కూడా ఏ మందు అనేది మెన్షన్ చేస్తే బాగుండదు. ఏంటంటే మనం రకరకాలుగా ఫెర్టిలైజర్లో మనకు తెలుసు ప్రతి రైతుకి. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే జస్ట్ పురుగుల కోసమే కొడుతున్నాం మందు లైట్గా. ఏంటంటే పురుగులు దోమలు అనేది వస్తున్నాయి, వాటి వల్ల పూతలు అనేది రాలిపోతున్నాయి. పూతలు రాలిపోకుండా కొంచెం మందు అయితే పురుగుల మందు అయితే కొడుతున్నాము. ఇది ఫ్రెండ్స్, మనం అయితే చూశారు కదా బీర తోట కూడా ఎలా ఉందో. బీర తోట కూడా ఇది చూడండి ఎంత చక్కగా అవుతుంది. ఎందుకంటే కింద బోద్దెలు పెద్దగా ఉండడంతో, ఏర్లు స్మూత్గా పోవడంతో ఎదుగుదల అనేది ఎక్కువ ఉంది. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మామూలుగా డిఏపి అవి అన్నీ మన డ్రిప్ల నుండే సప్లై చేస్తున్నాం, డైరెక్ట్ వాటర్తో సప్లై చేయడంతో మా చెట్టు ఎదుగుదల అనేది చాలా మంచిగా అవుతుంది అన్నట్టు. ఇది ఫ్రెండ్ మన వీడియోలో అయితే ప్లీజ్ మన వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్. ఇంకా మంచి వీడియోస్లను అయితే మీకు చెప్పడం అయితే చూపించడం అయితే జరుగుతుంది.